నల్గొండ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ను వినియోగించుకుని నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించనున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులకు భారీగా నిధులు కేటాయించారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజలు గత 16 సంవత్సరాల కాలంగా ఓ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉండటం జరిగింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లయితే వారి బతుకులు బాగుపడతాయి, వారి ఆరోగ్యాలు మెరుగుపడతాయని చెప్పి వారి యొక్క ఆశ. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వారి యొక్క ఆశ నెరవేరే పరిస్థితి దగ్గరలో ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. దీనికి ముఖ్య కారణము నూతనంగా కొలువుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టేసేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము, అదేవిధంగా నిధులు మంజూరు చేయడము. ఆ ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్పై బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరిసిస్ బారి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి తాగునీరు అందించాలని నిర్ణయించారు. 1925లో కోట్ల రూపాయల అంచనాతో మొత్తం 1925 కోట్ల రూపాయల అంచనాతో 4 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎస్ఎల్బీసీని ప్రారంభించారు. అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. సంబంధించేసి సొరంగ మార్గ పనులు జరిగే ప్రదేశం వద్దకు మనం రావడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క పనులకు సంబంధించేసి వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పి కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. ముఖ్యంగా 2004 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యయము 1925 కోట్లగా నిర్ణయించడం జరిగింది. 1925 కోట్ల రూపాయల నిర్మాణంతో చేపట్టినటువంటి యొక్క ప్రాజెక్టు పనులకు సంబంధించేసి అంకురార్పణ చేసిన తర్వాత ఆ యొక్క పనులను కూడా వేగవంతంగా చేయాలని చెప్పేసి అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆదేశించడంతో పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ యొక్క ఎస్ఎల్బీసీ యొక్క టన్నెల్ మార్గం అంటే సొరంగ మార్గం అనేది దాదాపు 44 కిలోమీటర్లుగా ఉండడం జరిగింది. ఈ 44 కిలోమీటర్లకు గాను 35 కిలోమీటర్ల యొక్క పనులు అనేవి వేగవంతంగా కంప్లీట్ అయిన పరిస్థితి నెలకొంది. మిగతా 9 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క పనుల నిర్మాణం అనేది కంప్లీట్ అయినట్లయితే మాత్రము ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరగడానికి ప్రధాన కారణము దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉండడం. సో ఈ యొక్క 2 నియోజకవర్గాలకు సంబంధించేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాజెక్టు గుండా నీళ్లు అందించినట్లయితే 3 లక్షల ఎకరాలు అనేవి సేద్యంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి భావించడం జరిగింది. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఫ్లోరోసిస్ మహమ్మారి పేటరేకిపోయి ఆ ఫ్లోరోసిస్ బారిన పడి అనేక మంది కూడా అంగవైకల్యంతో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ విషయంలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమివేసేందుకు కూడా ఈ నీళ్లు ఉపయోగించవచ్చు. అంటే సాగునీటితో పాటు తాగునీటి కోసం అవసరాల కోసం కూడా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడు గవర్నమెంట్ అనేది పూనుకోవడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించేసి ఈ టన్నెల్ పనులు, సొరంగ మార్గ పనులు 44 కిలోమీటర్లకు గాను 35 కిలోమీటర్ల పనులను పూర్తి స్థాయిలో వేగవంతంగా కంప్లీట్ చేశారు. 9 కిలోమీటర్ల మేర పనులు నడవవలసి ఉండగా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం వల్ల ఈ పనులు అనేవి పూర్తి స్థాయిలో బ్రేక్ అయ్యాయని చెప్పవచ్చు. అంటే 2004 సంవత్సరంలో ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న తర్వాత 2008 సంవత్సరం వరకు దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి భావించడం జరిగింది. సో ఆ తర్వాత 1 ఇయర్ అదనంగా కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పనుల తర్వాత మాత్రం నత్తనడకగా కొనసాగుతున్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు అనేవి కంప్లీట్ అవుతాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. గత 10 ఏళ్లుగా కూడా వారి ఆశ అనేది వారి ఆశగా మిగిలిపోయింది తప్ప ఎక్కడ కూడా నెరవేరిన పాపాన పోలేదని చెప్పిపోవచ్చు. మిగిలిపోయి ఉన్నటువంటి ఆ యొక్క 9 కిలోమీటర్ల మేర సొరంగ పనులు అనేవి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడి తందంగా మారాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అప్పటి నుండి కూడా ఈ యొక్క ఎస్ఎల్బీసీ పనులు కంప్లీట్ అయిపోయి తమ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని చెప్పి ఎంతగానో ఆశగా ఎదురు చూసినటువంటి అన్నదాతలకు కూడా వాళ్ళకు మాత్రం పూర్తి స్థాయిలో నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా 10 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ఎస్ఎల్బీసీలో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవడం అనేది ఇక్కడ ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చింది. సో ఇదే సమయంలో
నూతనంగా ఇటీవల కాలంలో కొలువు తీరినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వేగవంతంగా ఈ యొక్క ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేయాలని చెప్పి భావించడం జరిగింది. ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేయడమే కాకుండా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, అదేవిధంగా ఫ్లోరోసిస్ మహమ్మారితో బాధపడుతున్న ప్రజలకు మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో వెంటనే ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పి భావించడం జరిగింది. ముఖ్యంగా 2 సంవత్సరాల వ్యవధిలోనే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన టన్నెల్ పనులు పూర్తి కంప్లీట్ చేయాలి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మంచినీరు అందించాలి, సాగునీరు అందించాలని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తూ దానికి అనుగుణంగా 2200 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మొదటగా అంటే 2004 సంవత్సరంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం ఏమన్నది 1925 కోట్లు ఉండగా ప్రజెంట్గా ఆ యొక్క నిర్మాణ వ్యయం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. దాదాపు 4800 కోట్లకు ఆ యొక్క నిర్మాణ వ్యయం అనేది పెరిగింది. దీనికి ముఖ్య కారణం ఆనాడు ఉన్నటువంటి పాలకుల యొక్క అలసత్వమే అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉన్న తర్వాత ప్రజెంట్గా ప్రభుత్వం మాత్రం ఈ యొక్క విషయంపై దృష్టి సారించడం జరిగింది. ఈ ప్రజలు ముఖ్యంగా దేవరకొండ ప్రజలు, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సంబంధించేసి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భూములకు ఆగునీరు అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్తో బాధపడుతున్నటువంటి ప్రజలకు మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని భావించడం జరిగింది. నిధులు కూడా మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా ప్రభుత్వం కొలిని తీరిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము, అదేవిధంగా నిధులు మంజూరు చేయడంతో మాత్రము దేవరకొండ మునుగోడు నియోజకవర్గ ప్రజలు మాత్రము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కాల సాఫల్యం కాబోతుంది, తమ కోరిక నెరవేరబోతుంది. ఎంతగానో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించేసి నిర్మాణం అనేది పూర్తి అయితే తమ యొక్క పొలాలు అనేవి, తమ యొక్క భూములు అనేవి పూర్తి స్థాయిలో సస్యశ్యామలు అవుతాయి. అదేవిధంగా తమకు మంచినీటి కష్టాలు ఇక ఉండవు అన్న భావన మాత్రము ప్రజల్లో నెలకొందని చెప్పవచ్చు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి గ్రావిటీ ద్వారా 30 టీఎంసీల నీటిని సొరంగ మార్గం ద్వారా వినియోగించుకోవచ్చనే ఆలోచనతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు చేపట్టారు. 44 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం పనులు చేపట్టాల్సి ఉండగా 35 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేశారు. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలోకి మనం రావడం జరిగింది. ప్రజెంట్గా ఈ సొరంగ మార్గం గుండానే పూర్తి స్థాయిలో వాటర్ అనేది, అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి పూర్తిగా వాటర్ అనేది ఈ సొరంగ మార్గం గుండానే వచ్చి చేరడం జరుగుతుంది. శ్రీశైలంలో 30 టీఎంసీల నీటిని అంటే గ్రావిటీ ప్రకారం వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అప్పుడు నిర్ణయించడం జరిగింది. అంటే 2004 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా 30 టీఎంసీల నీటిని ఎస్ఎల్బీసీ కింద వినియోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ప్రజెంట్గా మనం ఈ యొక్క సొరంగ మార్గంలోకి ఎంటర్ కావడం జరిగింది. సొరంగ మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత సొరంగ మార్గంలో ఈ విధంగా పూర్తి స్థాయిలో ఈ మార్గం గుండానే వాటర్ అనేవి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. మొత్తంగా కూడా సొరంగ మార్గము అంటే ఈ యొక్క టన్నెల్ అనేది 44 కిలోమీటర్లుగా ఉండటం జరుగుతుంది. సో 44 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క టన్నెల్కి సంబంధించేసి ఇప్పటి వరకు కూడా 35 కిలోమీటర్ల మేర పనులు అనేవి కంప్లీట్ కావడం జరిగింది. 9 సంవత్సరాల కాలంగా కూడా ఈ పనుల పూర్తి స్థాయిలో మందగించాయి, పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ పనులు జరుగుద్దని చెప్పేసి కూడా జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా వారి ఆశలు మాత్రం ఆశలుగా మిగిలిపోవడం జరిగింది. ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పనుల్లో మళ్ళీ కదలిక వచ్చిందని చెప్పవచ్చు. మొత్తంగా కూడా 44 కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గం పనులు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి స్టోరేజ్ కోసం అని చెప్పేసి కూడా అక్కడ ప్రాజెక్ట్ అనేది ఒకటి నిర్మించడం జరిగింది. సో ఆ ప్రాజెక్టులో ఇక్కడ నుండి ఈ సొరంగ మార్గం గుండా వచ్చినటువంటి వాటర్ అనేది పూర్తి స్థాయిలో అక్కడ స్టోరేజ్ చేయబడుతుంది. అక్కడ స్టోరేజ్ చేసిన తర్వాత అక్కడి నుండి మునుగోడు, అదేవిధంగా మునుగోడుతో పాటు దేవరకొండ నియోజకవర్గాలకు అక్కడి నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల దాదాపు 3 లక్షల ఎకరాల భూమి అనేది సేద్యం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. 3 లక్షల ఎకరాలతో పాటు ఫ్లోరోసిస్ మహమ్మారి లేకుండా చేయడం కోసం అనే ఉద్దేశంతో కూడా తాగునీటి కోసం కూడా వినియోగించుకోవడం కోసం కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుంది. సో అంటే తాగునీటితో పాటు సాగునీటి కోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. 2004 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరగగా ఇప్పటి వరకు కూడా అంటే 20 సంవత్సరాల కాలం గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అంటే 5 సంవత్సరాల కాల వ్యవధిలో అంటే 60 నెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందుకు అనుగుణంగా 1925 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది చాలా లేటుగా మందకొడిగా కొనసాగుతూ మాత్రం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అనేది దాదాపు 3 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. 1925 కోట్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయంగా ఉన్నది కాస్త
ప్రజెంట్గా 4,800 కోట్లకు చేరుకోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేసేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు కావాల్సినటువంటి సాగునీటితో పాటు తాగునీటి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి అందుకు అనుగుణంగా వాటికి కావాల్సిన నిధులను కూడా మంజూరు చేయాలని చెప్పి భావించి దాదాపు 2,200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. సో దీంతో సొరంగ మార్గ పనులలో వేగం పెరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. గత పాలకుల నిర్లక్ష్యంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. అంతేకాకుండా నిర్మాణ వ్యయం మూడింతలకు పెరిగింది. 1925 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కావడానికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎస్ఎల్బీసీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2,200 కోట్ల రూపాయలను కేటాయించారు. పనులను 2 ఏళ్లలో పూర్తి చేసి దేవరకొండ మునుగోడు ప్రజలకు సాగు తాగునీరు అందించాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ టనల్ నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా నక్కలగండి ప్రాజెక్టు వద్ద స్టోర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా మనం నక్కలగండి ప్రాజెక్టు వద్దకు రావడం జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించవచ్చు. సో ఈ యొక్క ప్రాజెక్టు వద్ద ఆ ఎస్ఎల్బీసీ టనల్ నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఇక్కడ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి 30 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు గ్రావిటీ ప్రకారం అని చెప్పేసి కూడా అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దానిలో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ గుండా వచ్చినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రదేశానికి స్టోరేజ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి పంపింగ్ సిస్టమ్ ద్వారా డిండి ప్రాజెక్టుకు తరలింపబడతాయి. సో డిండి ప్రాజెక్టుని తరలింపబడ్డ తర్వాత డిండి ప్రాజెక్టు నుండి అక్కడ నుండి దేవరకొండ అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలకు కాలువల ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికోసం అని చెప్పేసి ఆల్రెడీ కాలువల నిర్మాణం కూడా జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించిన ప్రదేశం మొత్తం కూడా వాటర్ స్టోరేజ్ చేసే ప్రదేశం మొత్తము ఈ ప్రదేశం వద్దనే మొత్తం టోటల్గా వాటర్ మొత్తాన్ని కూడా నిల్వ ఉంచడం జరుగుతుంది. నిల్వ ఉంచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా పంపింగ్ సిస్టమ్ ద్వారా డిండి ప్రాజెక్ట్కి చేరవేస్తారు. డిండి ప్రాజెక్టుకు చేరవేసిన తర్వాత అక్కడ నుండి కాలువల గుండా మొత్తం వాటర్ అనేది ఈ 2 నియోజకవర్గాల పరిధిలోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎస్ఎల్బీసీ ప్రకారము దాదాపు 30 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే మాత్రము నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గాలు సస్యశ్యామలమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. నూతనంగా కొలువుతీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ చేసేసేసి రైతాంగానికి కావాల్సినటువంటి సాగునీటిని అందించడంతో పాటు ముఖ్యంగా ఈ ఫ్లోరోసిస్ మహమ్మారితో బాధపడుతున్నటువంటి మునుగోడు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే తాగునీటితో పాటు సాగునీటిని అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 516 గ్రామాల్లో ఈ యొక్క ఫ్లోరోసిస్ మహమ్మారి అనేది పూర్తి స్థాయిలో ప్రజలను పట్టిపీడిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్టులో ఉన్నటువంటి మంచినీటిని అక్కడ వారికి చేరవేయడం ద్వారా ఆ యొక్క ఫ్లోరోసిస్ మహమ్మారిని దూరం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలని చెప్పి భావించేసేసి అందుకు అనుగుణంగా కావాల్సినటువంటి నిధులను కూడా మంజూరు చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన దీన్ని కంప్లీట్ చేసేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఫ్లోరైడ్ మహమ్మారిని బారిపడి చాలా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకు సంబంధించేసేసి వారికి దూరం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులను కూడా అందుకు పురమాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఆ టన్నెల్ నుంచి వచ్చినటువంటి వాటర్ని స్టోరేజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక ప్రాజెక్టు నిర్మాణం కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిపోతే మాత్రము నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలు సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా తాగునీటి కష్టాలు పూర్తి స్థాయిలో తీరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. ఎస్ఎల్బీసీ